సో హాయ్ ఫ్రెండ్స్, చూస్తారు కదా క్యాంపింగ్ టెంట్స్. ఈరోజు మనం ఒక ఫామ్ హౌస్లో క్యాంపింగ్ టెంట్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ వర్షం పడినా కూడా సో హ్యాపీగా క్యాంపింగ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ మీ ప్లేస్లో ఫామ్ హౌస్ లోపల క్యాంపింగ్ చేయాలనుకుంటే ఎలా చేసుకోవచ్చో కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇలాంటి ఒక గడ్డి ఉండి ఈ ప్లేస్లో ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి ప్లేస్లో మనం క్యాంపింగ్ చేసుకోవచ్చు. గడ్డి లోపల వేస్తేనే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది కూడా టెంట్ పైన వర్షం పడితే పోతుందా ఉంటుంది అని డౌట్ ఉంటే టెంట్ పైన వర్షం పడితే అవి ఆటోమేటిక్ కిందికి జారుతాయి. ఎందుకోసం అంటే ఇది టెంట్ కాదండి. సో ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది చూడండి, ఇది టెంట్. చాలామందికి తెలియక కిందిది టెంట్, ఇది రెయిన్ కవర్. సో రెయిన్ కవర్ లేకపోతే టెంట్ ఉండి వేస్ట్, టెంట్ లేకపోతే రెయిన్ కవర్ ఉండి వేస్ట్. సో కంపల్సరీ రెండు కావాల్సిందే. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, చాలామంది కూడా టెంట్ ఉంది, రెయిన్ కవర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, మరి లోపలికి ఏమైనా వాటర్ వస్తాయంటే వాటర్ కంపల్సరీ కొద్దిపాటి 100% ఇలా మీకు టెంట్ వేస్తే రాదు. కానీ చాలామంది థ్రెడ్స్ లేకుండా టెంట్ వేస్తే వర్షం వస్తుంది. సో అందుకోసమే మీకు క్యాంపింగ్ లోపల మంచి పడుకోవడానికి కింద కూడా ఏముంటే బాగుంటుంది అంటే కింద ఇలాంటి మ్యాట్రెస్ అయితే బాగుంటుంది. సో ఈ మ్యాట్రెస్ ఏదైతే ఉందో చూడండి, ఇది ఫోల్డబుల్ మ్యాట్రెస్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీరు ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇది మీరు ఫోల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది, ఈజీగా ఇలా ఫోల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది వర్షం ఏదైతే ఉందో వర్షం ఆటోమేటిక్గా నీళ్ళు కిందికి జారిపోతుంది. ఎందుకోసం అంటే ఇది ఫ్యాబ్రిక్ తోటి ఉంటుంది కాబట్టి, ఇది ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి వర్షం నీళ్ళు పడి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వర్షం పడితే ఇక్కడ సైడ్ రావు, ఇక్కడ పడితే ఇక్కడ సైడ్ రావు. ఎందుకోసం అంటే మధ్యలో ఫోమ్ షీట్ ఉంటుంది. ఫోమ్ షీట్ ఏదైతే ఉందో దానిపైన వర్షం పడితే కింద అయితే రావు కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా మీకు మీరు టెంట్ వేసుకొని టెంట్ పైన మీరు పడుకున్నప్పుడు కింద ఏదైతే వాటర్ ఉంటాయి కదా అవి పైకి రావు, కింది వాటర్ పైకి రావు. సో అందుకోసమే మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మ్యాట్రిస్ ఇలాంటివి తీసుకొని వెళ్తే మీకు అసలు వర్షం అనేది టెంట్ లోపలికి రాదు. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, చాలామంది కూడా నేను క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా థ్రెడ్స్ కట్టాలి 100%. ఓకేనా, ఇలా మీకు థ్రెడ్స్ ఎంత దూరం కడితే అంత మంచి క్యాంపింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కట్టారు చూడండి. సో ఇలా ఇలా ఉన్నప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి ఏమైతుందంటే వర్షం పడి ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతాయి. అది మీకు ఇది దగ్గరకు ఉందనుకోండి, సో కంపల్సరీ వాటర్ అనేవి దానికి దగ్గరికి వస్తాయి. సో అందుకోసమే ఎవరైతే క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ విషయాలు తెలుసుకోవాలి. మీరు తెలియకుండా క్యాంపింగ్కి వెళ్ళారనుకోండి, సో కంపల్సరీ వాటర్ వస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు నుంచి మీరు క్యాంపింగ్కి వెళ్తే రెగ్యులర్గా సో ఇలాంటి బేసిక్ స్టెప్స్ తెలుసుకొని మీరు వెళ్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంటుంది, వీలైతే ఇక్కడ కూడా ఇట్లా కట్టుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 1 2 3 4 ఇక్కడ ఇలాంటి 5 6 7 8 థ్రెడ్స్ కట్టుకోవాలి. సో మీరు టెంట్ ఎగిరిపోకుండా ఉండడానికి హుక్స్ ఉంటాయి. ఇక్కడ 4 హుక్స్ ఉంటాయి. ఈ కింద ఉంది కదా, కనిపిస్తుంది కదా, దగ్గరికి రా, ఇక్కడ ఉన్నాయి హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ని ఇక్కడ అక్కడ 4 సైడ్లు కట్టేస్తే మీకు టెంట్ అనేది ఎక్కడికి ఎగిరిపోదు. సో కంపల్సరీ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయొచ్చు, అండ్ కామెంట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, అండ్ కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మహేష్ అండి. మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో కేపీహెచ్బిలో ఉంది, మూసాపేట రోడ్లో ఉంది. సో కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు. అండ్ ఈ వింటర్ సీజన్ లోపల, ఈ రైనీ సీజన్ లోపల మీరు క్యాంపింగ్కి వెళ్ళాలనుకున్నట్లయితే మన దగ్గర ఈ లైట్ వెయిట్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. విత్ రీజనబుల్ ప్రైసెస్ లోపల మీకు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.